నమస్కారం అండి. మనము రెడ్డి రాజ్యాల చరిత్ర బుక్ని సీరియస్గా చేస్తున్నాము. ఇప్పుడు 8వ భాగం చూద్దాము. ఇందులో అధ్యయనం 2. అధ్యయనం 1 అయిపోయింది మనకి. ఇప్పుడు ఆధారాలన్నీ చూసాము. అధ్యయనం 2 తెలుగునాట రాజకీయ స్థితిగతులు. అంటే అప్పటికి రాజకీయ పాలిటిక్స్ అంటారు కదా, పొలిటికల్ సిచ్యువేషన్స్. పాలిటిక్స్ అనేవి ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా. సో ఆ సిచ్యువేషన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. కొండవీడు రాజ్యస్థాపన సమయంలో తెలుగునాడులో ఉన్న రాజకీయ పరిస్థితిని అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. దీన్ని బట్టి రెడ్ల చరిత్ర, పూర్వరంగం గురించి, ఇరుగు పొరుగు ప్రాంతాల వాళ్ళ సంబంధాల గురించి తెలుసుకొనడానికి వీలు కలుగుతుంది. క్రీస్తు శకం 1323లో వరంగల్ పతనమైంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ కాకతీయ రాజ్యంలో రెడ్లు కూడా చాలా సైన్యాధ్యక్షులుగా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. సో వీళ్ళకి స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయవలసిన పరిస్థితి సో ఈ 1323లో వరంగల్ పతనమైంది అని చెప్తున్నాడు కదా, అప్పుడే ఏర్పడింది అన్నమాట. ఆ తర్వాత మొత్తం ఆంధ్రదేశం అంతా ఢిల్లీ సుల్తాన్ల పాలన కిందికి పోయింది. సో ఈ ఢిల్లీ సుల్తాన్లనే ఒక వేవ్ లాగా ఎక్కడో ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి స్టార్ట్ చేసుకొని వేవ్ లాగా వచ్చేసారు. దాదాపు తమిళనాడు దాకా వచ్చేసారు. కొన్ని రాజస్థాన్లో కొన్ని పార్ట్స్, తర్వాత ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ దండకారణ్యం ఏరియా, కొంత ఒరిస్సా, కొంత ఛత్తీస్గఢ్, ఈ బాగా థిక్ ఫారెస్ట్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ ఉన్నటువంటి జియోగ్రఫికల్ బాగా స్ట్రాంగ్. అలాగే రాజస్థాన్ మంచి బాగా జియోగ్రఫికల్గా బాగా ఎడారి ఉంటుంది, బాగా కఠినమైన ప్రదేశం. అక్కడ కొన్ని ఏరియాస్ అంటే ఆ జియోగ్రఫికల్ సిచ్యువేషన్స్ ప్లస్ అక్కడ ఫైటింగ్ నేచర్. సో ఈ రెండు ఉన్న కండిషన్స్లో వాళ్ళు కొన్ని ఏరియాస్ వదిలేస్తారు. తమిళనాడు అంటే మరి దూరం అయిపోయింది, వెళ్ళిపోయారు, మధురై దాకా దాదాపు వెళ్ళిపోయారు. కొన్ని పార్ట్స్ చేయలేకపోయారు. కానీ మనకి అంత ప్రొటెక్టెడ్ ఏరియాస్ లేవన్నమాట. సో ఫైటింగ్ అండ్ నేచర్ అనేది ఇండియన్స్లో అందరికీ ఉన్నప్పటికి కూడా కొన్ని సిచ్యువేషన్స్ కూడా కలిసి రావాలి. సో కొత్తగా వచ్చి చేరిన ఈ ప్రాంతాల పరిపాలన నిమిత్తం వాళ్ళ రాష్ట్ర స్థాయిలో అమీర్లని, మాలిక్లని, ఇతర అధికారుల్ని నియమించారు. దేశంలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లోనూ సైన్యాన్ని పెట్టారు. సైన్యం అంటే అంత పెద్ద రాజ్యానికి సైన్యం కావాలంటే అలా అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఇది చేస్తామని దండయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతారు. మిలిటరీతో సైన్యం చేసుకుని వెళ్ళిపోవడం వేరు, దాన్ని అలాగే స్టేబుల్గా అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే ఇంకా ఎక్కువ మంది జనాలు కావాలి. సో జనరల్గా లోకల్ వాళ్ళని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. పాలనా స్వభావం సైనికపరమైనదిగానే ఉండేది. అదే కదా, ఇప్పుడు సైన్యం అంటే చేయొచ్చు, కాకపోతే అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే సైన్యం తవ్వదు కదా. వ్యవసాయదారుల మీద అన్యాయంగా పన్నులు విధించి వాటిని దయాదాక్షిణ్యాలు లేకుండా వసూలు చేసేవాళ్ళు. ఏ రాజైనా క్రూరంగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఢిల్లీ సుల్తాన్లో కొంత ఎక్కువ కావచ్చు, కానీ ఉండేది ఒకటే, ఇంకా వ్యవసాయం మెయిన్ సోర్సు. ఇంకా వ్యాపారం అంటే ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు వ్యాపారం కూడా పెద్ద జరగవు కదా, కుల వృత్తులు కూడా దెబ్బతింటాయి. సో వాడిని అన్యాయంగా రైతుల మీద ఎఫెక్ట్ పడడం అనేది ఎంతో మంచి రాజు తప్ప
మిగతా కండిషన్స్లో అవే జరిగాయి. చూడకుండా వెనక ముందు చూడకుండా సంపన్నుల ముక్కు పిండి సొమ్ము గుంజుకునేవారు. ఇది కంటిన్యూ టుడే ఈరోజు కూడా అది ఏదో సంపన్నులు వదిలేస్తున్నారు కానీ మిగతా వాళ్ళని ఏదో రకంగా డబ్బులు లాగేస్తున్నారు. బ్రాహ్మణ క్రతువుల్ని కర్మకాండాల్ని నిరోధించారు. సో వాళ్ళ మతం ప్రకారం వాళ్ళకి గ్రంథాల్లో చెప్పినట్టుగా వాళ్ళు చేసుకున్నారు. దేవాలయాల్ని అపవిత్రం చేశారు, విగ్రహాలని ధ్వంసం చేశారు. మద్యపానం, గోమాంస భక్షణ, విశృంఖల ప్రవర్తన, బ్రాహ్మణ హననం ముసల్మాన నిత్యకృత్యాలు అయ్యాయి. అంటే వాళ్ళు మిలిటరీ ఆ విధంగా చేశారు. ముస్లిం పాలన పరమ దూష్యంగా తయారైంది. సో వాళ్ళు ఎక్కువ రోజులు అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోవడానికి కూడా అది కూడా సో వాళ్ళు మిలిటరీగా ఉంటే పర్లేదు కానీ దాని మధ్యలో మతం తీసుకొచ్చి జనాల్ని హింసించిన దానివల్ల జనాలు తిరగబడతారు. అది జరిగే పని. ముస్లిం అధికారులు హిందువుల మీద వాళ్ళ మతం మీద కక్షగట్టి యుద్ధం చేసినట్టు తయారైంది. విలస తామ్ర శాసనం ఏదో చెదురు ముదిరి అయినా చాలా గణనీయమైంది. ముస్లిం పాలనలో తెలుగునాడు ఎలా ఉన్నది కళ్ళకు కట్టినట్టు చిత్రిస్తుంది. వాళ్ళ దుర్మార్గాలు, రాక్షస కృత్యాలు బాధిత హిందువుల హృదయాల్లో సహజంగానే నిశిత కాంక్షను రేకెత్తించాయి. తమ అసువులు ధారపోసి అయినా గోబ్రాహ్మణ రక్షను కావించాలని, తమ ధర్మానికి కంటికి కనిపించే ప్రతీకలైన వాటిని రక్షించాలని తపన పడ్డాయి. ఈ ప్రతీకల్లో ఒకటి ఆధ్యాత్మికపరమైంది, రెండవది భౌతిక సంపదకు చెందింది. హిందూ సమాజ సంక్షేమం ప్రధానంగా వ్యవసాయం మీదే ఆధారపడింది. ఈ వ్యవసాయం గోవు మీద ఆధారపడింది, సకాల వర్షాల మీద ఆధారపడింది. అవి పూర్వ హైందవ విశ్వాసం ప్రకారం బ్రాహ్మణ క్రతువుల మీద ఆధారపడ్డాయి. ముస్లిం పాలకుల మూర్ఖ విధానాలు హిందువులని తీవ్రంగా ఉడికించాయి. దేశమంతటా తీవ్రమైన అసంతృప్తి ప్రబలింది. దుర్భర పీడాకర రాజకీయ దాస్యం నుంచి విముక్తి కోసం హిందువులు ఒక తాటి మీదకి చేరారు. అణగారిన హిందువులు ముస్లిం పదఘట్టన కింద దీర్ఘకాలం నలిగిపోయారు. విదేశీ దాస్యాన్ని తోసిపారేయాలని, తమ ధర్మాన్ని, సంస్కృతిని పరీక్షించుకోవాలని ఒక ఉద్యమం ఆంధ్ర ప్రాంత తీరస్థ భాగంలో మొదలైంది. అక్కడ ఉన్న నాయకులందరూ ఒక సంఘటనగా కలిశారు. పరాయాధిపత్యం నుంచి దేశాన్ని విముక్తం చేయడం, హిందూ సార్వభౌమత్వాన్ని పునఃస్థాపించడం ఉమ్మడి లక్షణాలు. కడపటి కాకతీయ ప్రభు ప్రతాపరుద్రుడి తర్వాత వృద్ధ సైనికులైన కొలను ప్రతాప రుద్రదేవుడు అన్న మంత్రి ఈ ఉద్యమాన్ని నడిపించి చక్కబెట్టడానికి ముందుకు వచ్చారు. ముసునూరి ప్రళయ నాయకుణ్ణి ఈ సమాఖ్య అధిపతి చేశారు. హిందూ పత్రాలు కోస్తా ప్రాంతంలో శక సంవత్సరం 1247 నుంచి అంటే క్రీస్తు శకం 1325 నుంచి దర్శనమిస్తున్నాయి. సో అవి ఈ పత్రాలు. కాబట్టి ఆ ఏడే ప్రళయ నాయకుడు అతని సమాఖ్య ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి విదేశీ దాస్యం నుంచి తమ ప్రాంతాన్ని విముక్తం చేశారని చెప్పవచ్చు. అక్కడ తెలుగు దొరుకుతున్నాయంటే వాళ్ళే అప్పుడు చేశారని మనకి ఆధారంగా చెప్తున్నారు. ప్రళయ నాయకుడు కోస్తా ఆంధ్ర ప్రాంతంలో తిరుగులేని నాయకుడయ్యాడు. ఆ ప్రాంతంలోని ప్రభువులందరూ తన ఆజ్ఞల్ని పాటించారు. అతను గోదావరి తీరంలోని రేకపల్లిని రాజధానిగా చేసుకున్నాడు. అంటే తూర్పుగోదావరి జిల్లా భద్రాచలం తాలూకా. హిందూ ధర్మాన్ని పునఃస్థాపించాడు, వేదాధ్యయనాన్ని పోషించాడు. తన ఏలుబడిలో ఉన్న ప్రాంతంలో వైదిక క్రతువుని పోషించాడు. హిందూ ధర్మం అంటే
పేరు హిందూ ధర్మం అన్నా కూడా హిందూ ధర్మం అంటే బేసికల్గా ఏంటి, మనం పూర్వం నుంచి ఏ పద్ధతి పాటిస్తున్నామో దాని ప్రకారం కొత్త వాటికి పోకుండా, అంటే వాటి రెస్పెక్ట్ ఇవ్వడం బేసికల్గా హిందూ ధర్మం. మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పరంపరని గౌరవించి కొనసాగించడం, కొత్త దానిలోకి వెళ్ళకుండా, అంటే దుర్మార్గంగా బలవంతం చేయకుండా. కొత్త దానిలో కొంతమంది వెళ్తారు కానీ మ్యాక్సిమం దాంట్లో ఎన్నో శాఖలు ఉంటాయి. మళ్ళీ అగ్రహారాన్ని తిరిగి వాళ్ళకి అప్పగించాడు. అవి ముస్లిం ఆక్రమణల దాకా వాళ్ళ హక్కు భుక్తంగా ఉండేవి. అన్యాయమైన పన్నులని సవరించాడు. రైతులు రాజుకు శాస్త్రాల్లో విధించిన తీరులో న్యాయమైన వాటా పన్నులు కట్టారు. ప్రాచీన కాలంలో ఋషులు తమ తపస్సుల్లో 6వ వంతు రాజులకు అర్పించినట్టు ప్రళయ నాయకుడు దేశంలో శాంతి భద్రతను స్థాపించాడు. ముసల్మాన్లు వాళ్ళ పాలన కాలంలో చేసిన అన్యాయాలన్నింటినీ సవరించి ప్రతిదాన్ని పునఃస్థాపించాడు. తీర ప్రాంతంలో ప్రభువులు సాధించిన విజయాలు అందించిన ప్రోత్సాహంతో పశ్చిమాంధ్రదేశంలోని నాయకులు రాయలసీమ ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. చాళుక్య చంద్రవంశపు క్షత్రియుడైన ఆరవీటి సోమదేవరాజు నాయకత్వం కింద మలిక్ నెబి మీద తిరుగుబాటు చేశాడు. ఈ నెబి కంపిలికి మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రతినిధి. ఆ తిరుగుబాటులో అతని పరిపాలన స్తంభించిపోయింది. ఆ ముస్లిం ప్రతినిధి గవర్నర్ పలాయనం చిత్తగించాడు. తిరుగుబాటు చేసేవాళ్ళు మొసలి మడుగు, సాతాని కోట, కందవోలు, కలవకొలను, రాచూరు, రాయచూర్, ఎద్గిరి, గంగినేని కొండ దుర్గాల్ని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు ఆనెగుంది, ముద్గల్ తదితర ప్రాంతాల్లో విజయవంతంగా యుద్ధాలు చేసి ముస్లిం అధికారులను తరిమేశారు. ఈ దుర్గాల పేర్లు, యుద్ధ స్థావరాల పేర్లు చూస్తే తిరుగుబాటు సమయంలో సోమదేవరాజు కార్యాచరణ ప్రాంతం ఎంత విస్తరించిందో తెలుస్తుంది. అతను స్వాధీనం చేసుకున్న దుర్గాలను బట్టి విజయం సాధించింది యుద్ధాల బట్టి చూస్తే ఈనాటి హైదరాబాద్ సంస్థానంలోని దక్షిణ భాగంలో, ఈనాటిదంటే ఈ బుక్ రాసేటప్పటికి ఆయన చెప్తున్నాడు, దక్షిణ భాగంలో అధిక భాగం అతని అధీనంలో వచ్చిందని తెలుస్తుంది. అంటే ఈ బుక్ ఎప్పుడు రాశారు, చాలా పాతది కదా, ఇంకా అప్పుడు కలవలేదు హైదరాబాద్ సంస్థానం, ఆంధ్రాలో కలవలేదు. ఇప్పుడు మళ్ళీ విడిపోయాను, అది వేరే విషయం. అతను తన బంధువుల్ని, అధికారులను ఆయా దుర్గాల అధిపతులుగా నియమించాడు. వాటిని వాళ్ళు చాలా కాలం తమ అధీనంలో ఉంచుకున్నారు. ఆ రకంగా పశ్చిమ ఆంధ్ర ప్రాంతం బహుశా కీర్తి శకం 1329 ప్రాంతంలో ముస్లిం ఆధిపత్యం నుంచి జారిపోయింది. అంటే చూడండి, వాళ్ళు 1323లో కాకతీయ రాజ్యం పడిపోతే దాదాపు మళ్ళీ 5-6 years కల్లా మళ్ళీ రీగైన్ చేసేసుకున్నారు. ప్రళయ నాయకుడు, అతని పినతండ్రి కొడుకు కాపాయనీయుడు లేదా కాపాయ నాయకుడు తీర ప్రాంతాన్ని తిరిగి జయించడంతో సరిపెట్టుకోలేదు. యావత్ ఆంధ్రదేశాన్ని ముస్లిం ఆధిపత్యం నుంచి విముక్తి చేయడమే వాళ్ళ ఏకైక లక్ష్యము, గమ్యమును. ఆ లక్ష్య సాధనలో ప్రళయ నాయకుడు సఫలమైనట్టు లేదు. అసలు అతను ఆ దిశలో ఏ ప్రయత్నమైనా చేసింది లేనిది కూడా యథమిత్తం చెప్పలేం. వరంగల్ తిరుగుబాటుకి సంబంధించి ఏ ముస్లిం చరిత్రకారకుడు అతని పేరు చెప్పకపోవడం వల్ల అతను తన కళ సాకారమయ్యే కృషి చేసినంతకాలం జీవించలేదని అనుకోవచ్చు. ప్రళయ నాయకుని వారసత్వం కాపాయ నాయకుడికి దక్కింది. తీర ఆంధ్ర భాగానికి అతను అధిపతి అయ్యాడు. తన లక్ష్య సాధన కోసం అతను వరంగల్ ప్రాంత హిందువులతో రహస్య చర్చలు కొనసాగించాడు. అలాగే పొరుగున ఉన్న ద్వార సముద్రం 3వ బల్లాల దేవుని లాంటి రాజులతో చర్చలు సాగించాడు.
ముస్లిం పాలన నుంచి విముక్తి చేసే ఉమ్మడి లక్ష్యంతో అలా చర్చలు సాగించాడు. అతని ఆలోచనలు సఫలమయ్యాయి. అతని నాయకత్వం కింద వరంగల్ హిందువులు శక సంవత్సరం 1258-59 అంటే క్రీస్తు శకం 1336-37 తూర్పు కనుమలకు ఎగువ భాగంలో ఉన్న ముస్లిం రాజప్రతినిధుల మీద తిరుగుబాటు చేశారు. యుద్ధంలో వాళ్ళను ఓడించి తరిమేశారు. వరంగల్ కోటను స్వాధీనం చేసుకున్నారు. ఆ రకంగా మరోసారి తెలంగాణలో హిందూ స్వాతంత్రం స్థాపితమైంది. ఇసామి రాసిన కాపనీడు భరణి ప్రస్తావించిన కన్యా నాయకుడు, అజీముల్లా తబా ప్రస్తావించిన కబానాయండ్, ఫెరిస్తా ప్రస్తావించిన కంబా నాయక్, కిషన్ నాయకులు వరంగల్ హిందూ తిరుగుబాటుదారుల నాయకుడని ఇంతమంది ఇలాంటి పేర్లతో ప్రస్తావించిన వాళ్ళందరూ ఎవరో కాదు, కాపయ నాయకుడినే. ఇతనే ముసునూరి వంశస్థుడైన ప్రళయ నాయకుడి పినతండ్రి కొడుకు. తెలంగాణ నుంచి ముస్లింలని తరిమేశాక అతను వరంగల్ని తన రాజధాని చేసుకున్నాడు. కాపయ నాయకుడు తిరుగులేని నాయకుడయ్యాడు. యావత్ ఆంధ్రాని మకుటం లేని రాజు, ఆంధ్రానికి మకుటం లేని రాజు అయ్యాడు. ఆంధ్రదేశాధీశ్వర సుల్తాన్ అన్న బిరుదులు ధరించాడు. అనితల్లి కలువచేరు శాసనం వల్ల ఆంధ్రదేశంలోని సాంప్రదాయక 75 మంది నాయకులు, కడపటి కాకతీయ చక్రవర్తి కొలువులో ఉన్న ప్రభువుల వారసులైన వీళ్ళందరూ కాపయ నాయకుడిని కొలిచినట్టు తెలుస్తోంది. ఆయా నాయకులందరూ తమకి వారసత్వంగా వచ్చిన నియోగాలు లేదా ప్రాంతీయ మండలాల్ని అధినాయకుడి అధికారానికి లోబడే స్వయంగా పరిపాలన చేసేవారని తెలుస్తోంది. పరాయ ఆధిపత్యం నుంచి ఆంధ్రదేశం విముక్తి కావడంతో దేశంలోని భిన్న ప్రాంతాల్లో ఉన్న ప్రభువుల దృక్పథంలో, వైఖరిలో మార్పు వచ్చింది. ఒక ఉమ్మడి లక్ష్యం వాళ్ళని పురిగొల్పి ఏకం చేసింది కదా. అది స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కలిసి పనిచేయాలన్న భావన వాళ్ళలో పొదుకొల్పలేకపోయింది. సో ఇదే మనతో వచ్చిన సమస్య. మళ్ళీ విడిపోయారు. ఢిల్లీ సామ్రాజ్యం పూరిత శక్తుల మీద ఘన విజయం సాధించిన దరిమిల వాళ్ళ హృదయాల్లో కలిగిన తొలి ఉత్సాహం వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని, స్వతంత్ర ప్రవృత్తిని రేకెత్తించింది. ఒక స్వతంత్ర భావాన్ని వాళ్ళకి కలిగించింది. వాళ్ళు సాధించిన విజయం వల్ల వాళ్ళలో హోదా, అధికారాలకు సంబంధించిన దురభిమానాలు పుట్టుకొచ్చాయి. అది మామూలే. దాంతో సహజంగానే విభేదాలు, వేర్పాట్లు వచ్చాయి. వాళ్ళు ఏకమై పోరాడిన ఆదర్శం త్వరలోనే ఎగిరిపోయింది. ఏ నాయకుడు పొరుగు వాడిని పణంగా పెట్టి తన అధికారాన్ని, ఆధిపత్యాన్ని స్థాపించుకోవాలని చూసేవాడే. ఫలితం ఏమిటయ్యా అంటే ఈ ప్రాంతాలు చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలుగా చీలి దురహంకార పూరిత స్వయం ప్రతిపత్తి ఖండాలుగా తయారయ్యే దృష్టితో ఉన్నట్టు కనిపించింది. అప్పుడు గనక చేతులు ముడుచుకు కూర్చుంటే వాటి మధ్య ఏకత అనేది దాదాపు గగన కుసుమం అయిపోయింది. ప్రభువులకి ఉన్న ఈ దృష్టి వల్లనే ఆంధ్రదేశంలో కాపయ నాయకుడి అధికారం పోయింది. ఆయన ఏలుబడి ప్రాంతం అనేక నూతన రాజ్యాలలో ఒకటిగా తయారైంది. కాకతీయ పాలన తర్వాత కాలంలో అలాంటి రాజ్యాలే స్థాపితమయ్యాయి. ఈ దశలో ఎంతమంది నాయకులు ఉన్నారో అన్ని రాజ్య ఖండాలు తయారయ్యాయి. వాటిలో ముఖ్యమైనవి ముసునూరి నాయకుల వరంగల్, పద్మవెలమల రాచకొండ, యాదవ క్షత్రియుల విజయనగరం, పంట వంశరెడ్ల కొండవీరు. వీటికి తోడు అంతో ఇంతో చెప్పుకోదగ్గ చిన్న ఏలుబడి ప్రాంతంలో మంచికొండ నాయకుల కోరుకొండ, కొప్పుల ముఖ్య పిఠాపురం. వీటన్నిటితో పాటు సామంతులతో కూడిన కళింగ తూర్పు గాంగుల ప్రాచీన రాజ్యం ఉండేది. వీళ్ళందరూ కలిసి ఫైట్ చేసిన తర్వాత
మళ్ళీ లాస్ట్ వీళ్ళందరూ కొట్టుకొని విడిపోయి చిన్న చిన్న రాజ్యాలుగా మారిపోయిందన్నమాట. చిన్న చిన్న రాజ్యాలు ఉంటే మళ్ళీ ఈజీగా ఒక పెద్ద శక్తి వచ్చినప్పుడు మళ్ళీ ఈజీగా ఓడిపోయే పరిస్థితులు ఉంటాయి. కాకపోతే అదే జరిగింది. సో ఈ అధ్యయనం మళ్ళీ నెక్స్ట్ దాంట్లో వీటి గురించి వరంగల్ రాజ్యం అనేది చూద్దాం. ఈరోజు అధ్యయనం 2లో ఇంతవరకు చూసాము. సో నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో వరంగల్ రాజ్యం గురించి చూద్దాం. నమస్కారం అండి, ఉంటానండి.